టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయ్ మరొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని సంగీత ఆరోపిస్తూ విడాకులకు దరఖాస్తు చేశారు. దీంతో చెంగల్పట్టు కోర్టు మార్చి 20న హాజరు కావాలి అంటూ నోటీసులు జారీ చేసింది. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత విజయ్ చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తకు హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. వివాహ జీవితం సజావుగా కొనసాగటం లేదని, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ పిటిషన్ను స్వీకరించగా ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ సంగీత వివాహం 1999లో జరిగింది. సంగీత లండన్ కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారటంతో కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. అయితే వివాహమైన కొంతకాలం తర్వాతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమైనట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. ప్రత్యేకంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతూ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ త్రిష ఇంటిని విడిచి ప్రజల్లోకి రావాలంటూ విజయ్పై బీజేపీ నాయకుడు నయన నాగేంద్రన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో వివాదానికి దారితీశాయి. కానీ ఇంతలో సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో విజయ్ త్రిష రిలేషన్ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. పైగా విడాకుల దరఖాస్తులో నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఉందంటూ కీలక అంశాలను పొందుపరిచారు. ఓ నటితో సంబంధం ఉన్నట్లు 2021లో తెలిసినట్లు పేర్కొన్నారు. ఆ నటితో సంబంధం తెంచుకుంటానని చెప్పిన విజయ్ మాట తప్పి కొనసాగిస్తూనే ఉన్నట్లు ఆరోపించారు. ఈ విషయంలో తమ మధ్య విభేదాలు వచ్చాయన్నారు. ఆ నటికి మద్దతుగా విజయ్ మాట్లాడటంతో పాటు ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లటం, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారని నోటీసుల్లో తెలిపింది. అంతేకాకుండా విజయ్ మానసిక స్థితి ఒక్కోసారి విచిత్రంగా ఉంటుందని సంగీత వాపోయింది. విజయ్ వివాహేతర సంబంధం తన పాలిట ద్రోహంగా మారిందని, అతని నిర్లక్ష్యం కారణంగా తాను ఒంటరినయ్యానంటూ నోటీసుల్లో ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడులో టీవీకే పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ 2026లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనే చర్చ జరుగుతోంది. అయితే విజయ్ అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు ఇది వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానిస్తూ ఉండగా, మరికొందరు పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని సోషల్ మీడియా వేదికగా